ఆర్టికల్ 27 ప్రకారం ఏ వ్యక్తిని ఒక ప్రత్యేక మతాన్ని ప్రోత్సహించడానికి పన్నులు చెల్లించమని బలవంతం చేయకూడదు. అలాగే ప్రభుత్వం వసూలు చేసే పన్నులు ఏదైనా ఒక మతానికి మాత్రమే కేటాయించకూడదు. ఆర్టికల్ 28 ప్రకారం ప్రభుత్వమే పూర్తిగా నడిపే పాఠశాలల్లో మత బోధన ఉండకూడదు. అలాగే మత ప్రార్థనలు కూడా చేయించకూడదు. కొన్ని పాఠశాలలు ప్రభుత్వం నిర్వహించిన అవి మత ట్రస్ట్ లేదా ఎండోమెంట్ ద్వారా ప్రారంభమైతే అక్కడ మత బోధన చేసుకోవచ్చు. అలా అని చెప్పి అక్కడ కూడా బలవంతపు మత బోధనలు లేదా ప్రార్థనలు చేయించకూడదు. అది పిల్లలు లేదా వారి తల్లిదండ్రుల ఇష్టం మేరకు జరగాలి. ఆర్టికల్ 29 మైనారిటీల ప్రయోజనాలను రక్షిస్తుంది. భారతదేశంలో ఏవైనా ప్రజల సమూహం వారికి ప్రత్యేక భాష, లిపి, సంస్కృతి ఉంటే వాటిని రక్షించుకునే హక్కు వారికి ఉంది. ఉదాహరణకు తెలుగువారు తెలుగు భాషను, సంస్కృతిని రక్షించుకోవడం వారి హక్కు. ఈ విధంగా అన్ని సంస్కృతులను అందరూ గౌరవించాలి. ఏ ఒక్క వ్యక్తికి మత, కుల, భాష, జాతి పేరు మీద స్కూల్లో అడ్మిషన్ ఇవ్వకుండా తిరస్కరించకూడదు. అతి ముఖ్యంగా ప్రభుత్వం లేదా ప్రభుత్వ సహాయం పొందే విద్యా సంస్థల్లో. ఆర్టికల్ 30 మైనారిటీలకు విద్యా సంస్థలను స్థాపించే హక్కుని ఇస్తుంది. మైనారిటీలు మత, భాష ఆధారంగా తమకు నచ్చిన విధంగా స్కూల్, కాలేజీలను ప్రారంభించవచ్చు మరియు నిర్వహించవచ్చు. ఉదాహరణకు క్రిస్టియన్ స్కూల్స్, ముస్లిం కాలేజెస్, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు మైనారిటీ స్కూల్స్. ప్రభుత్వం మైనారిటీ స్కూల్ లేదా కాలేజీ ఆస్తిని తీసుకుంటే వారికి న్యాయం చేయాలి. మైనారిటీ స్కూల్, కాలేజీ అని చెప్పి వారికి వివక్ష చూపకూడదు. ప్రభుత్వం అందరికీ సమానంగా సహాయం చేయాలి. ఆర్టికల్ 31 ఆర్టికల్ 19లోని 6th పాయింట్ అయిన రైట్ టు ప్రాపర్టీ లాంటిది. దీనిని కూడా తొలగించారు. అది ఏంటి, ఎందుకు తొలగించారని నేను ఆర్టికల్ 19లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.